విశ్వాసం అందు ఎలా ఉండాలంట? స్థిరముగా, నిలకడగా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బీ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్ అనే మాట. దేవునిలో స్థిరంగా నిలబడాలంటే నీ విశ్వాసం కూడా స్థిరమైన విశ్వాసంగా, శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు ఊరికే నీ విశ్వాసాన్ని కోల్పోయి ఏముంది లేండి, ఈ జీవితం ఏంటండి, దేవుడు ఏం చేస్తాడండి అని నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు స్థిరమైన విశ్వాసివి కానే కాదు. కానీ దేవునికి మన జీవితాల ద్వారా ఎప్పుడు మహిమ వస్తుందంటే స్థిరమైన అనుభవాలు మనము కలిగి ఉన్నప్పుడు. చూడండి, చెట్టుని వేసి భూమిలో నాటి వారానికి దాన్ని వేరే వేరే మట్టిలోకి, వేరే వేరే ప్రాంతాలకి మూవ్ చేస్తూ ఉంటుంది. పెరుగుతుందా? ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఎండిపోతుంది, చనిపోతుంది ఆ చెట్టు. విశ్వాస జీవితంలో నువ్వు స్థిరంగా ఉన్నావు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ వేర్ యు ఆర్ అండ్ యూ డోంట్ మూవ్. కదలని రాని, ఏమన్నా రాని. విశ్వాసం అందు ఎలా ఉండాలంట? స్థిరముగా, నిలకడగా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బీ